శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మొన్న జరిగిన దాడి తర్వాత అంటే ఏది 75 ఇయర్స్ ఇండిపెండెన్స్ డే వచ్చిన తర్వాత కూడా వాళ్ళు వెతికి మరి మీరేంటి అని చెప్పి ఐడెంటిఫై చేసి మరి చంపడం అనేది హిందువులు తట్టుకోలేకపోతున్నారు. సో దానివల్ల వాళ్ళు ఇది కోరుకుంటున్నారు. అంటే ఒక ఒక అంతకుముందు 70 మనకి స్వతంత్రం 47లో వచ్చినప్పుడు అప్పుడు పాపులేషన్ ఎంత ఉందండి? ఏది మతపరంగా చూసుకున్నట్టయితే క్రిస్టియానిటీది ఇప్పుడు ఎంత ఉంది? సో బలపరంగా పేరు పెంచుకుంటూ పోతున్నారా? ఖచ్చితంగా అది కూడా ఒక రీజన్ అనాలా? లేకపోతే ఇంకోటి తీసుకుందాం. ఇప్పుడు 10 లక్షల మంది హిందువులు చనిపోయారు ఏది ఆ డివిజన్ అప్పుడు, అంతే కదండి? 10 లక్షల మంది చనిపోయారు. సో ఆ 10 లక్షల మంది త్యాగానికి ఒక గుర్తింపు లేదు. ఇప్పుడు మళ్ళీ అంతర్యుద్ధం జరిగి మళ్ళీ ఇంకొక మొక్కను కోరుకుంటారా? ఎన్ని ముక్కలన్నీ తీయాలి అనేది ఇప్పుడు వాళ్ళ అభిప్రాయం. ముస్లిం సమాజం పెరిగిన చోటే కాదు, క్రైస్తవ సమాజం పెరిగిన చోట మాకు మొక్క కావాలంటున్నారు. ఇప్పుడు ఎలా తయారు అదే ఇప్పుడు ప్రవీణ్ది యాక్సిడెంట్ అని చెప్పి అన్ని ఆధారాలు రుజువు చేస్తున్నాయి కదా. ఇది హత్య కాదు అంటే ఇది క్రైస్తవం అనగదు ఒకటే, కాబట్టి మాకు ఒక కంట్రీ కావాలి అంటే అలా డిమాండ్ చేసే పరిస్థితులు ఉన్నాయి. ఇంకొక విషయం చెప్తా, మీరు గమనిస్తే ఇప్పుడు అనిల్ గారు చెప్తున్నట్లుగా పోపు నియంత్రణలో ఉన్నటువంటి వ్యవస్థ మీద తిరుగుబాటు చేసి మార్టిన్ లూథర్ ప్రజాస్వామ్యం తీసుకొచ్చాడు అని చెప్పి ఆయన జనరలైజ్ చేశారు, కానీ అది కేవలం మతానికి సంబంధించిందని చెప్పారు. కానీ ఆ రోజు పోపు నియంత్రణలో ఉన్న వ్యవస్థే ఈరోజు మీ ప్రొటెస్టెంట్ వ్యవస్థలో కూడా ఉంది. ఎగ్జాంపుల్ మీరు కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఆ రోజు పోపు రాజ్యాధికారం గుప్పిట్లో ఉన్నటువంటి ఆ పోపు వ్యవస్థ ఏదైతే ఉందో, శాస్త్రవేత్తలు వాళ్ళకు విరుద్ధంగా మాట్లాడుతున్న వాళ్ళని చంపేశారు. ఇదిగో మేము జనాల్ని గుడ్డి నమ్మకాల్లో పెట్టి వాళ్ళ దగ్గర నుంచి మేము డబ్బులు వసూలు చేసుకుంటాం, మీరు దీన్ని ప్రశ్నించకూడదు, దీనికి మా విశ్వాసాలకు విరుద్ధంగా మీరు చెప్తే మిమ్మల్ని చంపేస్తాం, ఇది కదా వాళ్ళు చేసింది. ఈరోజు ఈ ప్రొటెస్టెంట్ వ్యవస్థను తీసుకోండి, ఇదిగో మేము ప్రవీణ్ది హత్య అని చెప్తున్నాం, మీరు యాక్సిడెంట్ అని చెప్పొద్దు, యాక్సిడెంట్ అని చెప్తే చంపేస్తాం. రాజ్యాధికారం వీళ్ళ చేతుల్లో లేదు కాబట్టి వీళ్ళు బతికిపోయారు. ఇప్పుడు అనిల్ గారు కానీ జాన్ పాల్ కానీ లేకపోతే వీళ్ళని ఖచ్చితంగా ఫత్వా అంటారు ఇస్లాంలో, వీళ్ళని ఉరిదిపించేవాడు. రాజ్యాధికారం ఈరోజు ప్రొటెస్టెంట్ పాస్టర్ల చేతిలో ఉంటే వాళ్ళ విశ్వాసాలకు విరుద్ధంగా మాట్లాడినందుకు ప్రవీణ్ది యాక్సిడెంట్ అని చెప్పినందుకు వీళ్ళని చంపించేవాళ్ళు. ఆ రోజు పోపు చేసింది వీళ్ళు, ఈ రోజు అదే వ్యవస్థ వీళ్ళ చేతులు. అంటే మేము ఒక గుడ్డి నమ్మకాన్ని మేము వ్యాప్తి చేస్తున్నాం, ఆయన ఒప్పుకున్నారు. మీరు దానికి దీనికి తేడా ఏంటి? ఇప్పుడు ఆ రోజు పోపు సైంటిస్టులను చంపిన దానికి ఈ రోజు మీరు ఆధారాలు ఉన్నా మీరు తార్కికంగా మాట్లాడకూడదని మీ గొంతు నొక్కేస్తున్న దానికి తేడా ఏంటి చెప్పండి నాకు. ఒకటే ప్రతి దగ్గర ఉంటారు. లేదు మీ వ్యవస్థ మీరు క్యాథలిక్ నుంచి మతాధికారాన్ని ప్రొటెస్టెంట్ దీంట్లో లాక్కున్నారు తప్ప దాని స్వరూపం ఒకటే దీని స్వరూపం ఒకటే. వీళ్ళు లాజిక్ని యాక్సెప్ట్ చేయరు, వాళ్ళకు విశ్వాసాలకు విరుద్ధంగా మాట్లాడితే సహించరు, చంపేస్తారు. ఇప్పుడు రాజ్యాధికారం లేదు, రేపొద్దున వీళ్ళు క్రిస్టియన్ దేశం చేసిన తర్వాత ఫండమెంటిస్టులు దాన్ని ఆ చట్టాలు తీసుకొస్తారు. ఇది చాలా డీప్, ఇది వాట్ ఈస్ ట్రైన్ టు అడ్రస్ చాలా డీప్. ఇది పెద్ద ఇష్యూ ఇన్ డైమెన్షన్. ఇప్పుడు ఇదే లాజిక్ లేకుండా రీజన్ లేకుండా గుడ్డి విశ్వాసం అనే దగ్గరే వీళ్ళతో ఇంకో ప్రమాదం ఏంటంటే ప్రశ్నించేవాడికి సైతాన్ అంటారు. వీడి సైతాన్ చర్చిలో కూడా చాలా మంది ప్రశ్నించలేకపోవడానికి కారణం ఏంటంటే ఖచ్చితంగా ఎంతమంది తప్పంటున్నారంటే ఎంతో మంది కాల్ చేశారండి. గర్వాప్సైన వాళ్ళు నాకేదన్నా డౌట్ వచ్చి ఇదేంటి తప్పు కదా అనిపిస్తే నీ సైతాన్ని పట్టింది అంటారు. వాళ్ళ అమ్మ నాన్న పిలుస్తారు, వాళ్ళ అమ్మ నాన్న పిలిచి నీ కొడుకు సైతాన్ని పట్టింది, క్రమం తప్పకుండా నువ్వు చర్చి తీసే ప్రార్థన చేయించు. ఆడు ప్రశ్నించే తత్వం చచ్చిపోయేదాకా వాడితో మోకాళ్ళు వేసి ప్రార్థన చెప్తారు. ఆన్సర్ ఉండదండి ఆ క్వశ్చన్ కి. దేవుడు కూడా నువ్వు అన్ని ఏరియాలో ఎదగాలని చెప్పాడు. మెంటల్, ఎమోషనల్, ఫైనాన్షియల్, స్పిరిచువల్, సోషల్ అన్ని ఏరియాల్లో అభివృద్ధి కావాలి. అది కరెక్ట్ సిద్ధాంతం. కొంతమంది మాకు ఉన్న కొంత క్రిస్టియన్స్ కి ఇట్లా అట్లాంటి ధోరణి ఉండొచ్చు. హిందుత్వంలో ఎలా ఉంది చెప్పండి? హిందుత్వంలో ఎవరైనా ప్రశ్నిస్తే చంపేయడం, సైతాన్ అంటే ఎవరన్నా. ఇప్పుడు ఉపనిషత్తులు ఎందుకు ఎలా వచ్చాయి? గురువు గారిని శిష్యులు ప్రశ్నిస్తే ఉపనిషత్తులు, గురువుగారు ఆత్మతత్వం ఏంటి? అప్పుడు భగవద్గీత ఏంటి? అర్జునుడు కృష్ణుడిని ప్రశ్నించడం కదా. ప్రశ్నించడం ఎలా ప్రశ్నించాడు మీరు చూసారు? అసలు ఆయన చెప్పిందల్లా గుడ్డిగా నమ్మలా. కృష్ణుడు 2 వెర్షన్స్ చెప్పాడు. కర్మయోగం గొప్పది, కర్మ సన్యాస యోగం గొప్పది అని 2 వెర్షన్స్ చెప్పాడు. ఏంటి నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు? ఒక నిమిషం ఆడు. అర్జునుడు ఏమడుగుతాడంటే, కృష్ణ నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు,
కర్మయోగం గొప్పదంటావు కాసేపు, కర్మ సన్యాస యోగం గొప్పదంటావు ఏంటి? అది గొప్పదో ఇది గొప్పదో క్లారిటీకి చెప్పవా అంటాడు. అప్పుడు మళ్ళీ దాని మీద క్లారిటీ ఇస్తాడు. అర్జునుడు చాలా సూటిగా స్పష్టంగా ఆయన డౌట్స్ క్లియర్ అయ్యేదాకా ప్రశ్నించాడు. ఇంతటి వాడిని, ఇంతటి పరమాత్మని నేను ఇన్ని విషయాలు చెప్తుంటే ఇంకా నువ్వు ప్రశ్నిస్తున్నావా అని చెప్పి ఆయన కాళ్ళతో తొక్కి చంపేశాడు, రాళ్ళతో కొట్టి చంపించాడు కృష్ణుడు. చిట్ట చివరి దాకా నా సందేహాలన్నీ నివృత్తి అయిపోయాయి, నాకు జ్ఞానోదయం అయ్యింది అన్న స్టేట్మెంట్ వచ్చేదాకా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు అంత పరమాత్మ. కానీ ఆ ప్రశ్నించే తత్వం క్రిస్టియానిటీలో ఎక్కడ ఉంది? ప్రశ్నిస్తే వాళ్ళు ఎక్కడ సహిస్తారు చెప్పండి? ఒక పాస్టర్, కృష్ణ పరమాత్మే అంత విపులంగా చెప్పినప్పుడు ఒక పాస్టర్ చెప్పలేడు, ఆడికి అహంకారం. నువ్వు నన్ను ప్రశ్నిస్తావా? నువ్వెంత నేనంత, నువ్వు నన్ను అడుగుతావా అంటే ఆడి సమాధానం ఉండదు ఆడి దగ్గర. కాబట్టి వాడు సైతాన్ అంటాడు. విచ్ హంటింగ్ అని చెప్పి మంత్రగతిల పేరుతో ప్రశ్నించిన వాళ్ళని, వాళ్ళకి వ్యతిరేకంగా ఆడవాళ్ళని చెట్లకు కట్టేసి సజీవ దహనం చేశారు, తగలబెట్టారు. అదే ఈ క్రిస్టియానిటీనే. ఏమంటే ఒక రిలీజియన్ ప్రోగ్రెసివ్ థాట్ లో అభివృద్ధి చెందే క్రమంలో క్వశ్చన్ చేయటం బట్టినే ఇక్కడ దాకా వస్తుంది. ఇప్పుడు మిడివల్ టైమ్స్ లో 16th century తర్వాత ఎన్లైటన్మెంట్ పీరియడ్ అని ఒకటి వచ్చింది యూరోప్ లో. అదేంటంటే వీళ్ళు గుడ్డిగా విశ్వాసము అంటుంటే యువతల వాళ్ళు వచ్చి రీజన్, లాజిక్ ఇవి కావాలి కదా అన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో మళ్ళా డిబేట్స్, రచ్చ బట్టి డార్విన్ బయటకు వచ్చాడు. డార్విన్ బయటకు వచ్చి ఆయన ఎవల్యూషన్ థియరీ గురించి మాట్లాడారు. ఇట్లా డిబేట్స్ రావటం బట్టి క్రిస్టియన్స్ కూడా మొదలుపెట్టి ఏమంటారు ఆ ఎక్స్పెరిమెంట్స్ ఇంకా ముందుకు తీసుకెళ్ళి బైబిల్ ఇచ్చింది కాబట్టి, బైబిల్ ఆ స్పేస్ ఇచ్చింది. మీరు యూనివర్స్ని అబ్జర్వ్ చేయటం ద్వారా మీరు దేవుని గుణలక్షణాలు తెలుసుకుంటారు. బైబిల్ ఆ స్పేస్ ఇవ్వలేదండి. ఇచ్చింది. అంటే ఇప్పుడు మీకు అసలు పాత నిబంధనలో అసలు క్వశ్చన్ లేదు. అసలు మీకు నేను జస్ట్ 1 minute చెప్తాను, మీరు దానికి సమాధానం. ఇప్పుడు మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి